సో నేను కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే నా పాత ఛానల్ గురించి నేను క్లియర్గా లేదు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ హలో, నేను అబ్దుల్ వహాబ్. ఇంతకుముందు యూట్యూబ్లో చాలా అకౌంట్లు క్రియేట్ చేసి కానీ వీడియో మాత్రం వేయలే. ఎందుకంటే కొన్ని వీడియో చేశాక వేరే వాళ్ళ వీడియోస్ చూసి నా మోటివేషన్ డిమోటివేషన్లా మారిపోయింది. కొంచెం వెనకలా వెళ్ళి చూస్తే కొంతమంది నాకు చెప్పారు నాకు పేషెన్స్ లేదని. అవును, నిజం, నాకు అస్సలు ఓపిక లేదు. నేను అనుకుంటుండే నా ఛానల్ నేను ఫాస్ట్గా గ్రో చేయగలను. ఆ ఒక కాన్ఫిడెన్స్ కూడా ఒక రీజనే ఫర్ మై డిమోటివేషన్. ఇలాంటి యూట్యూబ్ ట్రాప్లా నేను ఇరికిపోయి ఒక రేజ్లో ఉండే. ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే నేను రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లో కొన్ని ఛానళ్ళు గ్రో అవుతున్నాయి, ఇక కొన్ని అవుతాయి. కానీ నా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా నేను నా కంటెంట్ హై క్వాలిటీలా చేద్దామని ఉంటుంది. క్వాలిటీ అంటే 2 or 4K కాదు. నా కోసం క్వాలిటీ అంటే గుడ్ ఎడిటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఆ కేసులో కూడా నేను వేరే వాళ్ళని చూసి ఇంకా డిమోటివేట్ అవుతుంది. నాకు ఆ ఆర్ట్ నేర్చుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటాయి. నేను చూసినా, నోట్స్ రాసినా, ప్రాక్టీస్ చేసినా, కానీ నా మైండ్ ఎప్పుడులాగా ఎంటీ ఉంటుంది. ఎందుకంటే నేను అవి అన్నీ ఒకసారి నేర్చుకుందామని ట్రై చేశాను. ఓకే, డైరెక్ట్ టు ద పాయింట్. నేను కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తాను, కానీ దాని ముందు ఒక మాట. ఇఫ్ ఐ డోంట్ లైక్ మై క్రియేటెడ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్, అది యూట్యూబ్ కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్, నేను అప్పుడే పాత అకౌంట్ డిలీట్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను, నో మ్యాటర్ వాట్ అదర్ సేస్. సో నేను కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే నా పాత ఛానల్ గురించి నేను క్లియర్గా లేదు. దట్ ఐ అప్లోడెడ్ టూ మెనీ టైప్స్ ఆఫ్ కంటెంట్, క్వాంటిటీలా కాదు బట్ నీచ్ ప్రకారం. నేను ఒక కన్ఫ్యూజన్లో ఉంటాను, నా ఛానల్ గ్రో అవుతుందా, నేను నా ఆడియన్స్కి కరెక్ట్ కంటెంట్ ఇవ్వగలనా, ఇది ఆలోచించి నేను చాలా కింద మీద అయినా. ఆ తర్వాత అనుకున్నా కైకూర పోయి దిమాగ్ ఖరాబ్ కన్నా, లెట్స్ మేక్ ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్లీ అండ్ కన్సిస్టెంట్. ఒక కంటెంట్ అని కాదు, కానీ పూర్తిగా నేను నా ఛానల్ని, నేను నా పర్సనాలిటీని కొత్త ఛానల్గా షిఫ్ట్ చేస్తాను. బై స్టార్టింగ్ ఫ్రెష్లీ ఈ ఛానల్ మొత్తానికి ఒక నిష్కి ఫాలో అవుతుంది, అది రూమింగ్. ట్రావెలింగ్ అని పదం నేను ఇక్కడ ఎందుకు వాడతలే అంటే, ఒక ట్రావెలర్ అన్కంఫర్టబుల్గా స్ట్రగుల్ చేస్తూ ట్రావెల్ చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ నేను స్టార్టింగ్లా అంత స్ట్రగుల్ చేయలేదు. హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఛానల్లో మీరు చూడబోతున్నారు నేను బస్సెస్లా, బైక్ మీద, ట్రైన్లా, దోస్తులతో ఆర్ సోలో ఎలా ట్రావెల్ చేయబోతున్నాను. Across my local areas in Kannada state, Telangana, by shooting some B-rolls for cinematic feels, talking head POV and talking to some locals if I get over my fear of social anxiety. ఏదో నేను నా కళలతో చూస్తా, అది మీకు స్టోరీలా చూపిస్తాను. ఇది ఒక ఐడియా. ఇంకా ఛానల్ నాకు మిక్స్డ్ అప్ కంటెంట్ కాకుండా ఒక నీష్ కంటెంట్ మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ రోమ్ విత్ వహాబ్. ఇంకా సేమ్ పేరుతో మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ దొరుకుతుంది, అక్కడ కూడా నాకు ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో మీరందరూ ఇక్కడ వరకు నా వీడియో చూసారు, దానికోసం థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి కుదిరితే ఒక కామెంట్ చేసి